హాయ్ హలో దిస్ ఇస్ మహేష్. మనం ఎస్‌ఈఓ గురించి తెలుసుకుంటున్నాం కదా! దాంట్లో ఇప్పుడు వచ్చేసి లాస్ట్ టాపిక్ లోకల్ ఎస్‌ఈఓ. అసలు లోకల్ ఎస్‌ఈఓ అంటే ఏంటి? దీంట్లో ఏమేమి వస్తాయి? ఇది ఎందుకు ఇంపార్టెంట్? అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి లోకల్ ఎస్‌ఈఓ అంటే ఏంటి? ఇంప్రూవింగ్ ఆన్‌లైన్ విజిబిలిటీ ఆఫ్ లోకల్ బిజినెస్ ఇన్ గూగుల్. అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఎవరైనా సపోజ్‌గా అంటే గూగుల్‌లో సెర్చ్ చేస్తారు కదా! లైక్ ఎట్లా అంటే హాస్పిటల్స్ నియర్ మీ అని సెర్చ్ చేసినప్పుడు ఆ నియర్ మీ ఉన్న హాస్పిటల్స్ అన్నీ వస్తాయి. దాంట్లో ఎవరు టాప్ వస్తారో దాన్ని లోకల్ ఎస్‌ఈఓ అంటారు. సో ఎవరైతే టాప్ వస్తారో ఆ టాప్ ఉన్న హాస్పిటల్స్‌కి గాని ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి బెస్ట్ రెస్టారెంట్స్ ఇన్ నియర్ మీ ఏదైతే ఇట్లా సెర్చ్ చేస్తారో టాప్‌లో ఏదొస్తదో దాన్ని మనం లోకల్ ఎస్‌ఈఓ అంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లోకల్ ఎస్‌ఈఓలో మనకు చాలా ఉంటాయి. కీవర్డ్స్ లోకల్ కీవర్డ్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇవి లోకల్ కీవర్డ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే హై సెర్చ్ వాల్యూమ్ తోటి లోకల్ కీవర్డ్ తీసుకోవాలి. లైక్ ఎట్లా అంటే ఫ్లవర్స్ సేల్ ఇన్ హైదరాబాద్, వెడ్డింగ్ ఫ్లవర్స్ ఇన్ హైదరాబాద్ ఇట్లాంటి కీవర్డ్స్ అన్ని యూజ్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్టిమైజ్ యువర్ వెబ్సైట్ లోకల్ ఎస్‌ఈఓ. అంటే మీకు వెబ్సైట్‌లో ఎలా అంటే ఎస్‌ఈఓ రిలేటెడ్ థింగ్స్ యాడ్ చేయాలి. లైక్ ఎట్లా అంటే హెచ్1 ఉంటుంది, హెచ్2 ఉంటుంది, హెచ్3 ఉంటుంది. టైటిల్‌లో గానీ, హెడర్‌లో గానీ ఎట్లా అంటే బెస్ట్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్ లాస్ట్‌కు అంటే లొకేషన్ నేమ్ వచ్చేటట్టు చూసుకోవాలి. లేదంటే హైదరాబాద్ లొకేషన్ గానీ, లైక్ చెన్నై గానీ, బెంగుళూరు గానీ, ఢిల్లీ గానీ, న్యూ ఢిల్లీ గానీ ఇట్లా ఏదైనా సరే లొకేషన్ నేమ్ లాస్ట్‌కి యాడ్ అయ్యేటట్టు ఉంటే మనకది లోకల్ ఎస్‌ఈఓలో చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ పేజ్. అంటే లైక్ ఇప్పుడు మనకు వెబ్సైట్ వచ్చేసి వెబ్సైట్‌లో హోమ్, అబౌట్ అస్, సర్వీసెస్ ఎట్లా ఉంటాయో లాస్ట్‌కి మన కాంటాక్ట్ అస్ ఉంటుంది కదా! దాంట్లో కాంటాక్ట్ పేజ్‌లో మనకు అడ్రస్ ఉండడం, అడ్రస్ మెన్షన్ చేయడం అండ్ ఫోన్ నంబర్స్ మెన్షన్ చేయడం. అది కూడా మనకు లోకల్ ఎస్‌ఈఓ కిందకి సెపరేట్‌గా పేజ్ మెన్షన్ చేస్తే లోకల్ ఎస్‌ఈఓ కిందకి యాడ్ అవుతుంది. సో దానివల్ల కూడా మనకు లోకల్ విజిబిలిటీ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసి అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ చాలా ఇంపార్టెంట్ థింగ్ గూగుల్ మై బిజినెస్ జీఎంబీ అంటుంది. గూగుల్ మై బిజినెస్ అనేది ప్రతి బిజినెస్ కి లోకల్లో సెర్చ్ లో అంటే విజిబిలిటీ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్రియేట్ చేయాలి. ఇది ఎలా క్రియేట్ చేయాలి అంటే మీ బిజినెస్ నేమ్ తోటి గూగుల్లో ఇది ఫ్రీ టు గూగుల్ మై బిజినెస్ అనేది మీరు గూగుల్కి వెళ్ళి మీ బిజినెస్ నేమ్ తోటి బిజినెస్ నేమ్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత కేటగిరీ వస్తుంది. లైక్ ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఉంది అనుకుంటే స్కూల్ ఉంటే దానికి ఏం వస్తుంది కేటగిరీ ఎడ్యుకేషన్ వస్తుంది. ఇట్లా ఇప్పుడు మనం రెస్టారెంట్ అంటే దానికి ఫుడ్ రిలేటెడ్ ఇట్లా ఏదైనా సరే కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మనకి ఇంకా నెక్స్ట్ కేటగిరీ అయిపోయాక డిస్క్రిప్షన్ వస్తుంది. అంటే ఆప్షన్ 1 బై స్టెప్స్ వస్తాయి. దాంట్లో మనం మన బిజినెస్ కి ఏ రిలేటెడ్ ఏమున్నాయో అవి యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో కూడా మనకు ఎస్ఈఓ రిలేటెడ్ థింగ్స్ అంటే లైక్ కీవర్డ్స్ రిలేటెడ్ కూడా డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఓపెనింగ్ డేట్ అనేది ఎలా అంటే మనది ఎస్టాబ్లిషన్ అయిన డేట్, మన బిజినెస్ ఎప్పుడు ఎస్టాబ్లిషన్ చేసాము లైక్ ఎలా అంటే 2010 కానీ 1990 కానీ 2015 కానీ 2020 కానీ డేట్, ఇయర్, మెన్షన్ మంత్ ఇలా మెన్షన్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెబ్సైట్, మన బిజినెస్ కి వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ యూఆర్ఎల్ మెన్షన్ చేస్తే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోన్ నెంబర్ కూడా అక్కడ యాడ్ చేస్తే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హవర్స్ అంటే లైక్ టైం మన అంటే లైక్ సర్వీసెస్ ఇచ్చే టైం ఉంటుంది. కొందరు 24 hours యాడ్ చేస్తారు, కొందరు టైమ్స్ ఉంటాయి. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు స్కూల్స్కి అయినా రెస్టారెంట్స్కి అయినా వేరే బిజినెస్ ఏదైనా సరే వాళ్ళు మార్నింగ్ 9 to లైక్ 6, 7, 8 అని ఇట్లా మెన్షన్ చేస్తారు కదా, అది మనం అక్కడ మెన్షన్ చేస్తే అయిపోతుంది. బిజినెస్ రిలేటెడ్ ఏ టైమింగ్స్ ఉంటే ఆ టైమింగ్స్ మెన్షన్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫోటోస్ అయినా వీడియోస్ అయినా కూడా మనం యాడ్ చేయాలి. లైక్ అంటే మన లోగో బిజినెస్ లోగో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ లోగో అప్లోడ్ చేయాలి. దాని తర్వాత ఫోటోస్, కవర్ పిక్, లైక్ బిజినెస్ ఎంట్రన్స్ బోర్డ్స్ అయినా ఇంకా లైక్ ఫర్నిచర్ రిలేటెడ్ థింగ్స్ ఉన్నా కూడా ఆ ఫోటోస్ కూడా యాడ్ చేస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఎవరైనా ఇన్ కేస్ మన బిజినెస్కి వచ్చి చూస్తే లోపల ఆఫీస్ అంటే లైక్ ఆఫీస్ ఫొటోస్ అయినా, హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ ఫొటోస్, స్కూల్ ఉంటే స్కూల్ ఫొటోస్, లోపల ఈ ఫొటోస్ అన్ని వాళ్ళు అంటే లైక్ కస్టమర్స్ ఎవరైనా చూసి వాళ్ళకి అర్థమైపోతుంది ఈజీ. అలాంటి ఫొటోస్ అండ్ వీడియోస్ వల్ల కూడా మనకు చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సర్వీసెస్ ఏమేమి ఉన్నాయో ఆ సర్వీసెస్ కూడా యాడ్ చేస్తే అయిపోతుంది. లైక్ ఏ బిజినెస్ కైనా లైక్ సర్వీసెస్ అని ఉంటాయి, డిఫరెంట్ సర్వీసెస్ ఇస్తారు. ఆ సర్వీసెస్ నేము, లైక్ ప్రైస్ ఇవన్నీ మెన్షన్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. సో దీనివల్ల కూడా కస్టమర్కైనా, క్లయింట్కైనా, యూజర్కైనా అక్కడనే 100% క్లారిటీ వస్తుంది. దీనివల్ల కూడా మనకి ఈజీగా ర్యాంకింగ్ అండ్ బిజినెస్ రిలేటెడ్ లీడ్ అవ్వడం కానీ సేల్ అవ్వడం కానీ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ రివ్యూస్ అని సెక్షన్ ఉంటుంది. దాన్ని మనం మోస్ట్లీ చాలా రివ్యూస్ వస్తూ ఉంటాయి. దానికి పాజిటివ్ వేలో మనం ఎవ్రీ రివ్యూకి రిప్లై ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే రిప్లై ఇవ్వడం వల్ల ఆల్గోరిథంకి ఎంగేజింగ్ ఉంటుంది. యూట్యూబ్ అండ్ గూగుల్ ఎక్కడైనా సరే రివ్యూస్కి రిప్లై ఇవ్వడం వల్ల ఎంగేజింగ్ అవ్వడం వల్ల మనకు ర్యాంకింగ్ అవుతుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ఇది మన బిజినెస్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఓవరాల్గా దిస్ ఇస్ ద టోటల్ లోకల్ ఎస్ఈఓ. ఓకే, థ్యాంక్ యూ అండి.